హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజని బ్లాగ్స్. ఈరోజైతే ఎల్లుల్లిపాయ కారంతోటి అన్నం అయితే చేస్తున్నాను అనమాట. అందుకోసం ఒక ఎల్లుల్లిపాయ పైన పొట్టు తీసుకొని ఒక స్పూను కారం వేసుకొని ఒక స్పూను కల్లుప్పు వేసుకొని దంచుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ కారంతో అన్నము చాలా బాగుండిద్ది. నోటికి ఏం తినబుద్ధి కాదన్నప్పుడు స్పైసీగా బాగుంటది అనమాట తినడానికి. ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుండిద్ది. దానికోసము ఒక ఎల్లుల్లిపాయ అయితే పొట్టు తీసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని ఒక స్పూను కల్లుప్పు వేసుకొని దంచుకుంటున్నాను. దంచుకొని పక్కన పెట్టుకొని అన్నం అయితే ఒక ఇద్దరికి సరిపోయా ఉందన్నమాట. రాత్రి అన్నము అదైతే దాన్ని తాలింపు అయితే వేసుకుంటున్నాను. దానికోసము ఒక 2 ఉల్లిపాయలు అయితే పొడుగు ముక్కలు కోసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకొని 2 కరివేపాకు రెమ్మలు అన్ని రెడీ పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయ కారం కూడా దంచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో అయితే కచ్చపచ్చగా బాగుండిద్దని దంచుకున్నాను నేను. మిక్సీలో అయితే అన్ని వేసుకొని ఒక తిప్పుకుంటే సరిపోతుంది. దానికోసం ఆయిల్ను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను. ఇది కారం కదా, స్పైసీగా ఉంటుంది. కారం నెయ్యి అయితే స్మెల్ బాగుంటుంది. తినేటప్పుడు మంటగా కారం స్పైసీ లేకుండా ఉండిద్దని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దానికి తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. పప్పులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవైతే ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి పోపు. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవడమే. కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇది బాలింతలు కూడా పెడతారంట ఎల్లుల్లిపాయ అన్నము. ఎల్లుల్లిపాయ కారం చేసి బాలింతలు అప్పుడు 11 రోజుల వరకు ఒళ్ళారటానికి ఈ కారం అయితే పెడతారంట. నాకైతే తెలీదు. నేను ఈ మధ్య చూసాను అనమాట, విన్నాను. వెల్లుల్లిపాయలు పాలు కూడా పడతాయంట బాలింతలకి. ఇవి జ్వరం తగిలినప్పుడు, ఎప్పుడన్నా నోటికి తినబుద్ధి కానప్పుడు, కర్రీస్ ఏం లేనప్పుడు ఇవి చక్కచక్క ఈ రైస్ అయితే గవ్వగా చేసేసుకోవచ్చు అనమాట. తొందరగా అయిపోతే ఈజీగా. నోటికి కూడా చాలా బాగుంటుంది తినడానికి. పొద్దున్నే నేను టిఫిన్ కింద చేస్తున్నాను అనమాట. ఈ రైస్ ఇవి కరివేపాకు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి ఎక్కువ వేగవసరం లేదు, కొంచెం సగం వేగితే సరిపోతుంది. అప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అప్పుడు కారం కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇది ఎల్లుల్లిపాయ కారం ఎంతమంది చేసుకున్నారు, ఎంతమందికి ఇష్టమో నాకు కూడా కామెంట్ పెట్టేయండి. నా వీడియోస్ ఎలా ఉంటాయి, మీకు నచ్చుతున్నాయా లేదా ఏంటనేది కూడా కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా కావాలంటే ట్రై చేస్తాను, చెప్పండి. ఇది ట్రైపాడ్ సరిగ్గా పెట్టలేదు, ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇవైతే వేగిపోతున్నాయి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారము అయితే వేసుకొని దంచుకున్న కారం అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం కారం స్పైసీ కూడా ఎక్కువగానే ఉంది. మీరు చూసి కారము మీకు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కారం అయితే ఎక్కువైతే వేసాను నేను. ఒక స్పూనే ఎక్కువైపోయింది అనమాట మాకు. కొద్దిగా అది కారం కూడా స్పైసీగా ఉంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి మీరు చూసి అయితే వేసుకోండి, మీకు తగినట్టు ఉప్పు, కారము. ఇప్పుడైతే వేగినవి ఇలా వేగితే సరిపోతుంది. కారం అయితే వేసేసుకోవచ్చు. కారం కూడా ఆయిల్లో ఫ్రై అయితే తాలింపులో బాగా స్మెల్ బాగా వచ్చింది అనమాట. ఏగుతుంటే నీళ్ళంతా గొంగులు ఆడిపోతుంది, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కాబట్టి. ఎల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచిదంట. ఎల్లుల్లిపాయలు ఎక్కువ తింటే హార్ట్కి కూడా మంచిదంట. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం మేము కూడా ఇంట్లోనే. ఇదైతే డైరెక్ట్గా కారంలో వేసుకొని తింటున్నాం కాబట్టి ఇంకా మంచిది.
ఇవైతే ఈ కారం అయితే ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అయితే ఆయిల్లో అప్పుడు స్మెల్ బాగా వస్తుంది, ఆ అన్నానికి కూడా బాగా పట్టిద్ది అనమాట. ఉండలు అవన్నీ లేకుండా బాగా కలుపుకోవాలి. వేగిపోయింది, చాలా వాటికి వేగిపోయింది. ఇప్పుడైతే ఇంకా రైస్ వేసుకోవడమే. ఇంకా రైస్ కూడా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా నలిపేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను. నేను పసుపు కూడా వేసుకున్నాను, ఇందులో నిండా కారం వేసినప్పుడే పసుపు కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా చాలదు అనిపించింది, కొంచెం వేసుకున్నాను నేను. ఇంకా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా రైస్ అయితే వేసుకొని కలిపేసుకోవడమే. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలవాలన్నమాట. ఏమి కారం ఉండలు ఏం లేకుండా ఆ రైస్ పట్టేటట్టు బాగా కలిపేసుకుంటే అప్పుడు రైస్ రెడీ అయిపోతుంది. వేసేసుకుంటున్నాను నేను. ఈ కారం అన్నము తింటుంటే నోటికి చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పప్పులు అవి ఎక్కువ వేసుకోవడం వల్ల తినేటప్పుడు పప్పులు బయట కింద పడతా రైస్ చాలా బాగుండిద్ది. కలర్ఫుల్గా ఎర్రగా, కారం అయితే కలరు ఎర్రగా ఉందన్నమాట. మాది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి చాలా ఎర్రగా ఉంది. ఇలా అయితే ఉండలు ఏం లేకుండా బాగా రైస్ పట్టేసేటట్టు కలుపుకుంటే ఇంకా రైస్ కూడా కొంచెం వేడైద్ది కాబట్టి వేడి వేడి తింటుంటే చాలా బాగుండిద్ది. ఈ ఎల్లుల్లిపాయలు తగులుతా, ఎల్లుల్లిపాయ స్మెల్ అన్నానికి పట్టి ఇది ఒక రకమైన రైస్ అనమాట. నచ్చుతుంది మీకు కూడా. చాలా అంటే చాలా బాగుందండి. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.